వెదురుపాక విజయదుర్గ పీఠంలో దేవి శరన్నవరాత్రులలో భాగంగా 9వ రోజు దుర్గాష్టమి కావడంతో విజయదుర్గ అమ్మవారు దుర్గాదేవికి అలంకరించబడి పూజలు అందుకున్నారు. వేకువజాము నుండి అమ్మవారికి వివిధ పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహించారు. మంగళవారం కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చి సామూహిక శ్రీ చక్రార్చన నిర్వహించారు. పీఠాధిపతి గాడ్ దుర్గాదేవి రూపంలో ఉన్న విజయదుర్గ అమ్మవారి మహిమను వివరించారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అమ్మవారు గాడ్ మహిమను వివరిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. సాగర ఘోష కవి గరికపాటి నరసింహారావు అమ్మవారు గాడ్ మహిమను వివరిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. రామచంద్రపురం కొత్తపేట ఆర్జీఓలు డి అఖిల, శ్రీకర్ దంపతులు పీఠానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాడ్ ఆశీస్సులు అందుకున్నారు. విజయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ అన్న ప్రసాద వితరణ గావించారు. నమస్తస్యై నమో నమః యా దేవి సర్వ భూతేషు దయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః కనకమండల మండితం షణ్ముఖం వనజ రాజ విరాజిత లోచనం నిశిత శస్త్ర సరాసన ధారణం శరవణ ఉద్భవ ఏసోదం భజే లక్ష్మీ గణపతి రాహుకేతు కొంత ఆడకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఎంతవరకు విరోధం లేదో మనకి మన ప్రాణం మీదకి రాకుండా ఉన్నంత కాలం మనం అబద్ధం ఆడద్దు అని అనుకోవచ్చు కదా. మనం నిజం చెబుదాం. ఎవరికి మన వల్ల అపకారం రాకుండా చూసుకుందాం. ఎల్లో వస్తుంటే అందులో లడ్డూలోంచి ఒక రవ్వ కింద పడితే అది కూడా తీసుకుని కడగత్తుకుంటారు. దేవుడి ప్రసాదం తప్పులేదు. జీవితం అంతే దేవుడి ప్రసాదం. అదే జీవితం, అదే భార్య, అదే భర్త, అదే పిల్లలు, అదే అప్పులు, అదే ఆస్తులు, అదే దుఃఖాలు, అదే సుఖాలు. ఏది మారదు. మారాలని కోరుకోకూడదు. ఎప్పుడు అమ్మవారి దగ్గర మనం దండం పెట్టాల్సింది ఒకటి, ఏమీ మార్చద్దమ్మా, అవన్నీ అలా ఉండగానే నాకు స్థిరంగా ఉండగలిగే ధైర్యం నీతో ముఖ్యం. ఎందుకు మారడం? మారే అనుకోండి, ఇంక మారిపోయి ఫోటో వస్తుంది. సాయంత్రం అస్తమయాన్ని చూసి నువ్వు భయపడి నువ్వు చీకటి పడిపోతుంది అనుకుంటే ఉదయం మాత్రం సుఖంగా ఉంటుందని ఎవరు చెప్తారు? అస్తమయం ఉదయం అయిపోయినంత మాత్రాన మన జీవితాల్లో అభ్యుదయాలు జరుగుతాయని ఏం లేదు. ఒక రోగం వచ్చింది తగ్గాలి, ఇంకోటి వస్తుంది దీన్ని దొంపదించడానికి. అప్పుడేం చేస్తాం?